త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చిత్రం ప్రస్తుతం తెలుగు నాట ఈ ప్రాజెక్ట్ కు ఉన్నంత క్రేజ్ మరో చిత్రానికి లేదు. ఎందుకంటే ఫ్యామిలీస్ టార్గెట్ గా త్రివిక్రమ్ తీసే సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ త్రివిక్రమ్ విక్టరీ మూవీకి ఆదర్శ కుటుంబం మూవీని టైటిల్ లో ఖరారు చేశాడు. 1969లో అక్కినేని నాగేశ్వరరావు జయలలిత కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం అనే చిత్రం విడుదలైంది. ఆ ఏడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన మూవీ ఇది. ప్రస్తుతం వెంకటేష్ తో తాను తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రానికి ఇదే టైటిల్ ఖరారు చేశాడు త్రివిక్రమ్. ఇంత అర్జెంటుగా క్లాసిక్ టైటిల్ ను రిపీట్ చేయడానికి రీజన్, ఇంతకు ముందు తాను తెరకెక్కించిన గుంటూరు కారం చిత్రం. ఈ మూవీతో ఒక్కసారిగా మాస్ మూవీ డైరెక్టర్ గా మారాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. కట్ చేస్తే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. త్రివిక్రమ్ స్థాయి మూవీగా నిలవలేకపోయింది. ఇక త్రివిక్రమ్ కు ఎంతగానో కలిసి వచ్చిన ఆ అక్షరంను వదిలి తాను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. అందుకే తనకు బాగా కలిసి వచ్చిన అతడు, అరవింద సమేత, అలవైకుంఠపురంలో టైటిల్స్ ను రిపీట్ చేస్తూ కొత్త చిత్రానికి ఆదర్శ కుటుంబం టైటిల్ ఫిక్స్ చేశాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే వేసవి టార్గెట్ గా మూవీ షూటింగ్ షెడ్యూల్స్ ప్లానింగ్ జరిగిపోయింది. వెంకీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.